బొమ్మరిల్లు మాసపత్రికలోని మాయాదర్పణం సీరియల్ 12వ భాగం విందాం. సముద్రంలో ప్రశాంతంగా గూడు పడవ సాగిపోతున్నది. అప్పటికి బాగా చీకటి పడింది. కరటక శర్మ వెల్లకిలా పడుకొని ఆకాశంలోని చుక్కలు లెక్కపెడుతున్నాడు. గదాధరుడు మాత్రం ఆందోళనగా చూస్తున్నాడు. పడవ నడుపుతున్న జయసింహుడితో కరటక శర్మ ఇలా అన్నాడు. మనం ఎక్కడ బయలుదేరాం? ఎక్కడికి చేరాం? ఏం సాధించాం? మళ్ళీ ఎక్కడికి వెళ్తున్నాం? పైన హద్దులేని ఆకాశం, కింద అనంతమైన సముద్రం. మొదలు తుదా తెలియని ఈ ప్రయాణంలో మరణించటం తప్ప గత్యంతరం లేదు. అవంతి సుందరిని బోలిన అమ్మాయిని ఏ ఉత్తర భారతదేశంలోనో వెతికి పట్టుకొని పోయిస్తే సమస్య పరిష్కారం అయ్యేది. నేరకపోయి ప్రాణం మీదికి తెచ్చుకున్నాం. ప్రాణాలతో ఇక కొంప చేరటం కలలోని వార్త. ఇలా అంటూ కరటక శర్మ పెద్దగా వెక్కి వెక్కి ఏడవటం మొదలుపెట్టాడు. గదాధరుడు నిబ్బరంగా నవ్వి, ఎలా కావలసి ఉంటే అలా అవుతుంది. ఇలా ఏడ్చి ఏం ప్రయోజనం? రోటిలో తలదూర్చి రోకటి పోటుకు వెరిస్తే లాభం ఏమిటి అన్నాడు. జయసింహుడికి వీరిద్దరి మీద జాలి కలిగింది. ఇక అసలు రహస్యం చెప్పేద్దామనుకున్నాడు. ఓ మిత్రులారా, మీరు అంతగా భయపడకండి. మనం రావాల్సిన చోటకే వచ్చాం. తెలుసుకోవలసిందే తెలుసుకున్నాం. మయూరాక్షి ఉండే మంత్రాల దీవి దోవ నారికేల ద్వీపంలో తెలిసింది అన్నాడు జయసింహుడు. కరటక శర్మ ఒక్కసారి ఎగిరిపడి లేచి, ఏమిటి? మయూరాక్షి ఉండే మంత్రాల దీవి దోవ తెలిసిందా? ఎలా తెలిసింది? ఎవరు చెప్పారు అని ప్రశ్నించాడు అదుర్దాగా. పర్వతకుడు చెప్పాడు అని మాత్రం చెప్పి జయసింహుడు తామ్రశాసన రహస్యాన్ని దాచిపెట్టాడు. గదాధరుడు కూడా ఆత్రంగా ఆ వివరాలేమిటి అని అడిగాడు. అప్పుడు జయసింహుడు మంత్రాల దీవి గూర్చి, మయూరాక్షి గూర్చి, ఉగ్రభైరవుడి గూర్చి, మాయాదర్పణం గూర్చి వివరంగా చెప్పి, ఉగ్రభైరవుడి ప్రాణం అవంతి సుందరి చేతుల్లో ఉంది. అందుకని అవంతి సుందరిని అపహరించుకొని పోవటం కోసం నెమలి రూపులైన భటులను ఉగ్రభైరవుడు పంపి ఉండవచ్చునని నా ఊహ అన్నాడు. అవంతి సుందరి పేరు వినగానే గదాధరుడికి మళ్ళీ ఆశ పుట్టింది. అంతేకాదు, మయూరాక్షి కింద పాతాళ దుర్గంలో నెమలి కన్నుల బంగారు కణికలు వేల కోట్లు ఉన్నాయని వినగానే పళ్ళు పులిసిపోయినాయి. ఒళ్ళు జల్దరించింది. కరటక శర్మకు కూడా కళ్ళు బైర్లు కమ్మాయి. మతి చెల్లించినట్లయింది. వేల కోట్ల బంగారు నాణాలే స్వాధీనమైతే ఇంకా ఈ అమరావతి రాజ్యం ఎంత? అప్పటికప్పుడే వారిద్దరికీ జయసింహుడి మీద అసూయ బయలుదేరింది. ఇతన్ని ఎలాగైనా వేరే దోవకు పట్టించి ఈ గుప్త నిధి నిక్షేపాలు, ఆనిమాది అష్టసిద్ధులు, అవంతి సుందరిని కాజేయాలని ఆలోచించసాగారు. అంతా బాగానే ఉంది. ఈ డొక్కు పడవలో మనం 7 సముద్రాలు దాటటమెలా? మయూరాక్షిని జయించటమెట్లా అని గదాధరుడు ఆలోచిస్తూ ఉన్నాడు. ఓయి జయసింహ, నీవు నడిపే ఈ పడవలో కూర్చుంటే మేము ఇక మంత్రాల ద్వీపానికి చేరటం కుక్కతోక పట్టుకొని గోదావరి ఈదినట్లే అవుతుందయ్యా. మా కర్మ కొద్దీ మాకు నీలాంటి కలాసి దొరికాడు అన్నాడు కరటక శర్మ. గదాధరుడు కూడా కోరమీసాలు దువ్వుతూ అవునవును అన్నట్లు తలాడించాడు. ఓరి వీళ్ళ అఘాయిత్యం మండా అనుకొని తనలో తానే నవ్వుకున్నాడు జయసింహుడు. అయ్యలారా, మనం ప్రయాణం చేస్తున్నది గోదావరి కాదు. నేను కుక్కతోకను కాను. మీరిలాంటి ప్రశ్న వేస్తారని నేను ఊహించే పాదలేపనం ఒకటి సంపాదించాను. దీని పేరు జ్యోతిష్మతి మూలిక. ఈ భస్మం అరికాలకు రాసుకుంటే ఆకాశంలో ఎగురుకుంటూ పోవచ్చు. కానీ ఒకటే ప్రమాదం. ఇది రాత్రివేళలు మాత్రమే పనిచేస్తుంది. నీటిలో తడియకూడదు. తడిస్తే మళ్ళీ ఆరే వరకు అది పని చేయదు అన్నాడు జయసింహుడు. ఇంకేం మరి? మా మీద ప్రేమతో మా వీరత్వం చూచి పర్వతకుడు ఇలాంటి భస్మం కూడా ఇచ్చాడాయ. ఇంకా ఉగ్రభైరవుణ్ణి జయించటం చిటికెలో పని. ఈ భస్మపు సంచి ఇలా అయ్యినాయనా అన్నాడు కరటక శర్మ. జయసింహుడు ముసిముసి నవ్వులు నవ్వుకుంటూ జ్యోతిష్మతి భస్మాన్ని కరటక శర్మకు అందించాడు. ఓయి జయసింహ, ఉగ్రభైరవుడి ప్రాణరహస్యం శరభద్వీపంలో ఉందని చెప్పావు కదా. నీవు ఆ దిక్కుకు పో. ఈలోగా మేము అవంతి సుందరిని
చేజిక్కించుకొని శరభద్వీపానికి చేరతాము. నీకేదైనా ఆపద కలిగితే మా గదాధరుడు వచ్చి రక్షిస్తాడు, భయపడకు అన్నాడు కరటక శర్మ. చిత్తం, అలాగే అలాగే అన్నాడు జయసింహుడు. పడవలో ముందు జాగ్రత్త కోసం కొన్ని బురుగు చెక్కలు బల్లలు ఉంచబడ్డాయి. గదాధరుడు, కరటక శర్మ చెరొక బల్ల చెక్కను వీపు కట్టుకున్నారు. రాత్రి తెల్లవార్లు ఎగురుతూ సూర్యోదయం వేళకు ఎక్కడైనా నేల కనపడితే దిగవచ్చు, లేని పక్షంలో బురుగు చెక్కల సహాయంతో సముద్రం మీద చీకటి పడే వరకు తేలుతూ పొద్దుపుచ్చవచ్చు కూడా. ఇలా గదాధరుడు, కరటక శర్మ తర్కించుకొని ఒక పథకం సిద్ధం చేసుకున్నారు. వీరులారా, క్షేమంగా వెళ్ళి లాభంగా తిరిగి రండి అని జయసింహుడు వారికి శుభాకాంక్షలు అందించి వీడ్కోలు చెప్పాడు. ఇంకేం, ఒక్క క్షణం కూడా వృధా చేయకుండా చెప్పులకు మూలికా భస్మం పట్టించి జై పరమేశ్వర అంటూ ఇద్దరు పక్షుల్లాగా ఆకాశంలోకి ఎగిరిపోయారు. జయసింహుడు పడవలో అలా ఒంటరిగా చాలాసేపు ఉండిపోయాడు. చూస్తూ చూస్తూ ఈ దురాశపరులిద్దరినీ నేను మృత్యుముఖంలోకి పంపలేదు కదా అని బాధపడ్డాడు జయసింహుడు. వీరు ఎలా వచ్చారో అలాగే వెళ్ళారు. కేవలం తాను నిమిత్త మాత్రుడిగానే మిగిలిపోయాను. వీలైతే తాను చేతనైన సహాయం చేశాడే కానీ అపకారం చేయలేదు. అలాంటప్పుడు వారి కర్మకు తానెలా బాధ్యుడనవుతాడు? ఇలా అనుకొనగానే మానసికంగా అతడికి కొంత బరువు దిగినట్లు అనిపించింది. ఇక పడవ ప్రయాణం అనవసరమని భావించి గరుత్మంతుడిలాగా మారి శరభద్వీపాన్ని వెతుక్కుంటూ ఆకాశ మార్గంలో పయనించసాగాడు జయసింహుడు. పోగా పోగా మరునాడు సూర్యోదయం వేళకు ఒక ఎత్తైన పర్వతం వచ్చింది. విశ్రాంతి కోసం సముద్ర మధ్యంలోని ఆ కొండ కొమ్ము మీద దిగాడు జయసింహుడు. గరుత్మంతుడి రూపులోనే ఉండి జయసింహుడు అక్కడి నుండి ప్రకృతిని పరిశీలించసాగాడు. అదొక నిర్మానుషమైన పర్వతంగా కనిపిస్తున్నది. పర్వతం పైన అక్కడక్కడ పచ్చని చెట్లు చేమలు కూడా లేకపోలేదు. అంతలో సూర్యోదయమైంది. అతడు మానవ రూపం ధరించి ఏదైనా జలవసతి ఉంటుందేమోనని వెతకసాగాడు. అతడికి ఒక సెలయేరు కనపడింది. ఆనందంతో అక్కడికి వెళ్ళి స్నానం ముగించుకొని సూర్యుడికి నమస్కరించాడు. ఆ తరువాత కనులు మూసుకొని ఓం భవం తర్పయామి, ఓం రుణం తర్పయామి, ఓం హరం తర్పయామి అని సూర్యుడికి పరమేశ్వరుడికి నమస్కరించి జలాన్ని వదులుకుందామని చూసేసరికి అతని చేతిలో బంగారు ద్రావకం ఉంది. జయసింహుడు వింతపడి ఓసారి చుట్టూ చూశాడు. ఇంతకుముందు జయసింహుడు చూచిన సెలయేటికి బదులు బంగారు ద్రావకం ప్రవహిస్తుంది. తానేమైనా భ్రమపడ్డాడా, లేక ఇదేమైనా రాక్షస మాయనా? అతడికేమీ అర్థం కాలేదు. ఈ సెలయేరు ఎక్కడ పుట్టి ఎక్కడికి పోతుందో పరిశీలించాలి అని తనలో తాను అనుకొని మెల్లగా సెలయేరు వస్తున్న దిక్కుగా కొండకు ఎగువ భాగానికి పాక్కుంటూ పోసాగాడు జయసింహుడు. అలా కొంత దూరం పోయేసరికి సెలయేరు పుట్టిన ప్రదేశం వచ్చింది. కొండలో ఒక బండ క్రింద నుండి లావాటి ఒక జలధార వస్తూ ఉన్నది. అదే కొంత దూరం పోయేసరికి సెలయేటిగా మారుతుందన్నమాట. ఈ బండకు పైభాగంలో ఒక చెట్టు ఉన్నది. సెలయేరు పుట్టిన ప్రదేశంలో ఈ చెట్టు నీడ పడుతున్నది. చెట్టు నీడ పడుతున్నంత మేర సెలయేరు సెలయేరుగానే ఉంది. సూర్యుడి కిరణ స్పర్శ తగులుతున్న ప్రదేశం నుండి సెలయేరు బంగారు ద్రావకంగా మారిపోతున్నది. జయసింహుడు ఈ విచిత్రాన్ని గమనించాడు. అయితే ఈ సెలయేరు ఎక్కడికి పోతున్నది? ఈ బంగారు ద్రావకం కడ్డీలుగా మారి సముద్రంలో పడిపోతున్నదా? జయసింహుడు ఇప్పుడు సెలయేటి దిగువ భాగాన్ని అంటిపెట్టుకొని నడుచుకుంటూ కిందికి పోసాగాడు. అలా కొంత దూరం పోయేసరికి ఒక సొరంగం లాంటిది వచ్చింది. ఈ బంగారు ద్రావక ప్రవాహం ఈ సొరంగం నుండి పారుతూ ఎక్కడికో పోతున్నది. ఈ సొరంగం లోపలికి వెళ్ళి లోపల ఏముందో చూద్దామనే కుతూహలం కలిగింది అతడికి. అయితే జయసింహుడు తొందరపడలేదు. తనను మోసగించడం కోసం ఎవరైనా ఇలాంటి విచిత్రాలను సృష్టించి ఉండవచ్చు. అందుకని జయసింహుడు కొంచెం ఆగి ముందు ఆకలి తీర్చుకోవాలనుకున్నాడు. అక్కడ కొండ మీద పెరిగే బొమ్మజెముడు చెట్లు కనపడ్డాయి. వాటికి ఎర్రటి పండ్లు పండి ఉన్నాయి. జయసింహుడు కొన్ని పండ్లు తీసుకొని ఒక బండ చాటున విశ్రమించాడు. తెల్లవార్లు నిద్ర లేకపోవటం వలన వెంటనే నిద్ర పట్టేసింది అతడికి. మెలకువ వచ్చి లేచి చూసేసరికి సూర్యుడు పడమటి దిక్కుకు తిరిగి ఉన్నాడు.
ఎండ వేడి తగ్గి వాతావరణం ఆహ్లాదకరంగా ఉంది. సముద్రం పైనుండి చిరుగాలులు వస్తున్నాయి. జయసింహుడు అలాగే తన సాహసయాత్ర గురించి ఆలోచిస్తూ చాలాసేపు ఉండిపోయాడు. ఇంతలో చంద్రోదయమైంది. చూస్తుండగానే సెలయేరు వెండి ప్రవాహంగా మారిపోయింది. దీనిని బట్టి సెలయేరు సూర్యస్పర్శతో బంగారు ద్రావకంగాను, చంద్రస్పర్శతో వెండి ద్రావకంగాను మారిపోతున్నదని నిర్ధారించుకున్నాడు జయసింహుడు. ఈ ద్రావకం సొరంగంలో నుండి ఎక్కడ పడుతున్నదో ఇక తెలుసుకోవాలి. జయసింహుడు ఆ సొరంగం ముందు కూర్చొని లోపలి భాగాన్ని పరిశీలించాడు. అది పొడవైన బిలంలాగా కనపడుతుంది. ఈ ద్రావకమంతా ఆ బిలంలో పడిపోతున్నదా లేక క్రిందికి జారిపోయి సముద్రంలో పడిపోతున్నదా అని ఆలోచించాడు జయసింహుడు. ఆ పైన జయసింహుడు గబ్బిలంలాగా మారి సొరంగంలోకి ప్రవేశించాడు. అలా కొంత దూరం పోయేసరికి సొరంగం కిందికి మలుపు తిరిగినట్లయింది. అక్కడ నుండి ద్రావకపు ప్రవాహం ధనధనమని క్రింద పడుతున్నట్లు శబ్దం వినిపిస్తూ ఉంది. అంటే అక్కడి నుండి ప్రవాహం జలపాతంగా మారిపోయిందన్నమాట. అలా జలపాతం వెంట క్రిందికి వెళితే ఏమవుతుంది? ఇది కొత్త ప్రదేశం, ఏమీ తెలియని చోటు, రాత్రివేళ, లేనిపోని కష్టాల్ని కొని తెచ్చుకోవటం ఎందుకు అని ఒక్క క్షణం అనిపించిన సాహస ప్రవృత్తి వల్ల జయసింహుడు మనసుకు ఈ జలపాతం దిగువ భాగంలో ఏముందో చూడాలని అనిపించింది. అందుకని అలా మరికొంత దూరం ముందుకు పోయేసరికి గబ్బిలం రూపుడైన అతడు ఉక్కిరి బిక్కిరి అయిపోయాడు. సొరంగపు పైభాగం నుండి బంగారు పొడి, వెండి పొడి జలజలా రాలుతున్నది. జయసింహుడు ముందుకు పోలేకపోయాడు. ఇక వెనుదిరుగుదామని ప్రయత్నించే లోపలే పెద్ద బంగారపు రాతి పలక జయసింహుడి నెత్తిపై పడింది. దానితో గబ్బిల రూపుడైన అతడికి కళ్ళు తిరిగినాయి. మంత్రాలు చదువుతూ మానవ రూపంలోకి వచ్చాడు. అలా వస్తూనే స్పృహ తప్పిపోయాడు. ఎగురుతున్న గబ్బిలం జయసింహుడిగా మారి వెండి ప్రవాహంలో పడిపోవటంతో అతడు కూడా ప్రవాహంతో పాటు ముందుకు కొట్టుకొని పోసాగాడు. అలా కొంత దూరం పోయేసరికల్లా వెండి జలపాతం వచ్చింది. జలపాతపు ప్రవాహం గమనంలో జయసింహుడు వేగంగా క్రిందికి పడిపోయాడు. అక్కడ తిమింగలపు జాతికి చెందిన ఒక రకమైన పొడుగు తోక చేపలు ఉన్నాయి. అందులో ఒక చేప జయసింహుడిని తోకతో గట్టిగా కొట్టింది. ఆ దెబ్బకు జయసింహుడు గాల్లో పల్టీలు కొట్టుకుంటూ ఎగిరిపోయి ఓ చోట పడ్డాడు. అలా పడిన పాటుకు అతడికి స్పృహ వచ్చింది. కనులు తెరిచి చూసేసరికి అతడు సెలయేటి మొదటిలో ఉన్నాడు. జయసింహుడు ఒళ్ళు విరుచుకొని లేచి నిలబడ్డాడు. తను జలపాతంలో పడిపోవటం గుర్తుంది, కానీ గిరికీలు కొట్టుకుంటూ కొండపైకి రావటం అతడికి తెలియదు. ఈ ఏరు సహజమైనది కాదని, దీని వెనుక ఏదో ఒక రహస్యం ఉండి ఉంటుందని జయసింహుడికి అనిపించింది. అప్పటికి అర్ధరాత్రి దాటింది. ఇంతలో ఏదో మధురమైన గానం వినపడింది అతడికి. గబాలున చెట్టు చాటుకు వెళ్ళి దాక్కున్నాడు. ఆకాశం నుండి ఎవరో దిగి వస్తున్న అలికిడి వినిపించింది. జయసింహుడు అటువైపు చూశాడు. ఈ భాగం ఇంతటితో సమాప్తం. తిరిగి మనం 13వ భాగంలో కలుద్దాం.